వెల్కమ్ టు హైతనర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు సిఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. హైతనర్ బస్ స్టాండ్కి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సైజ్ వచ్చేసి 30x45 అండి. 150 గజాల్లో ఉంటుంది. జీ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండి. చూద్దాం ఏ విధంగా ఉందో పూర్తిగా. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మనం పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. గేట్ కూడా చాలా నీట్గా చేయడం జరిగిందండి. చుట్టూ కూడా మనకు చెట్లు పెంచుకునే విధంగా ఒకటి రైలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూద్దాం ఏ విధంగా ఉందో. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పూర్తిగా గ్రానైట్ తోటి వేయడం జరిగిందండి. డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది, స్పేసెస్గా ఉంది. పార్కింగ్ ఏరియా కూడా పైన ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగిందండి. వెరీ నీట్గా ఉంది. వాస్తు ప్రకారంగా కొద్దిగా గ్యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే వెస్ట్, సౌత్, నార్త్ ఎలాగ పార్కింగ్ ఉంది. ఈస్ట్ కూడా స్టీర్ కేస్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉందో మనకు అవపడుతుంది. ఈశాన్య మూలలో యాజ్ యూజువల్గా మనకు సంపు, బోరు ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు ఈస్ట్ ఫేస్లో స్టీర్ కేస్ ఇవ్వడం జరిగింది. పైకి ఇది కొద్దిగా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా. జీ ఫ్లోర్లో ఉన్నటువంటి మనం 1 BHK చూద్దాం. ఇది నార్త్ ఫేస్లో ఉంది. 100% టేక్తో చేసినటువంటి చోకోట్స్ అండి. ఈ విధంగా ఉందో మనం చూస్తున్నాం. చూద్దాం లోపలికి ఏ విధంగా ఉందో. మనం హాల్లోకి ఎంటర్ అయినామండి. ఇది పూర్తిగా హాల్ అంత గ్రానైట్, పూర్తిగా ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా రావడం జరిగిందండి. మొత్తం పూర్తిగా యూపీసీ విండోతో చేయడం జరిగిందండి. ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓపెన్ కిచెన్, సెల్ఫ్లు, సబ్జా షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అండి. మనకు వచ్చేసి ఇది ఇక పూర్తిగా మనకు 100% టేక్తో చేయబడినటువంటి దేవుని మందిరం అండి. చౌకోట్ చూడండి, 100% చేయడం జరిగింది. చాలామంది ఈ విధంగా చేయరు. ఈ ప్యూర్ టేక్ అండి. మొత్తం డోర్ ఇది మీరు చూడండి ఎట్లా ఉందో. పూర్తిగా డోరు టేకు. మనం వచ్చేసి బెడ్రూమ్కి వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది బాత్రూమ్ అనేది 1 BHK కాబట్టి ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి దీంట్లో బెడ్రూమ్ ఇది, ఫాల్ సీలింగ్, 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఒకటి వెస్ట్ ఫేస్కు, ఒకటి సౌత్ ఫేస్కి ఇవ్వడం జరిగిందండి. 2 పూర్తి గ్రానైట్ చేయడం జరిగింది. మొత్తం అంతా గ్రానైట్ పూర్తిగా. సెల్ఫ్లో కూడా ఇవ్వడం జరిగింది కొద్దిగా. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా మొత్తం యూపీసీ బాల్కనీలో ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 100% టేక్తో చేసినటువంటి సింహద్వారం అండి. ఈ స్పేస్లో ఉన్నది. చూడండి ఏ విధంగా ఉందో. పూర్తిగా ఫినిషింగ్ కూడా 100% చాలా బాగుంది. మనకు నార్త్ ఫేస్ మనకు ఒక 4 ఫీట్లు ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేస్ కూడా ఒక టేక్ దర్వాజా ఇవ్వడం జరిగిందండి. మీరు చూస్తున్నారు 100% టేక్తో నార్త్ ఫేస్ కూడా. చూడ గల్లీ ఏ విధంగా ఉంది. ఇట్లా రావచ్చు. ఇక్కడ నుంచి మనకు బాల్కనీ, ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి రోడ్ అండి. ఇది పూర్తిగా ఈ విధంగా ఉంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూద్దాం. సింహద్వారం ఉండే ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి వెళ్ళి సింహద్వారం గుండా మనం లోపలికి వెళ్తున్నామండి. పూర్తిగా వచ్చేసి గ్రానైట్ అండి మొత్తం. ఇది బ్లాక్ షేడ్లో వైట్ షేడ్ వచ్చి మిక్సబ్లో ఉంది. ఇది ఫాల్ సీలింగ్, టీవీకి సంబంధించిన సాకెట్ అండి. ఎంతమంది చెప్పినట్టుగా నార్త్ వైపు 100% టేక్తో ఉన్న డోర్ కూడా ఉంది. విండో కూడా ఉన్నది. ప్లస్ మనం ఎల్ షేప్లో ఉన్నటువంటి హాల్ అండి. ఇది డైనింగ్ టేబుల్ కిందకి వస్తుంది. డైనింగ్ హాల్ పూర్తిగా ఎక్కువ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్. లెఫ్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ దేవుని మందిరం. రెంటర్స్కి ఏ విధంగా ఉందో ఓనర్స్ కూడా 100% టేక్తో చేసేటువంటి చౌకోట్ అనేది 100% టేక్. వచ్చేసి ఇక్కడ మనకు కిచెన్ ఉంటుంది. ఎల్ షేప్ ప్లాట్ఫామ్, సెల్ఫ్లో సబ్జా ఇవ్వడం జరిగింది. ఇది కౌంటర్ కూడా ఇవ్వడం జరిగిందని మనకు మొత్తం పూర్తిగా. ప్లస్ దీని పక్కన మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. బయటికి సౌత్ ఫేస్లో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాష్ ఏరియా
ప్లస్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. డైరెక్ట్గా లెఫ్ట్కి వచ్చేసి మనకు ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. 2 విండోస్ ఉన్నాయి, నార్త్ కోటి సౌత్ కోటి. ప్లస్ ఇది గ్రానైట్ సెల్ఫ్లో సబ్జా, ఇది బీరువాకి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి, మొత్తం పూర్తిగా బాగుంది. ప్లస్ మనం వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. పక్కనే లెఫ్ట్ సైడ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్, సబ్జా ప్లస్ సెల్ఫ్లో బీరువాకి గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి, మొత్తం పూర్తిగా గ్రానైట్. ఈ డోర్ వచ్చేసి మళ్ళీ బయటకు వస్తుందండి, చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇంతకుముందు చెప్పాం కదా, మనం ఇలా వచ్చాము, ఇది బయటకు వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుందండి పూర్తిగా హౌజెస్. ఒకసారి స్టేర్ కేస్ కింద వెళ్ళి పైకి టెర్రస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ లో రూప్ కూడా ఇవ్వడం జరిగిందండి, లో రూప్. పైకి వెళ్తున్నాం, చూద్దాం ఏ విధంగా ఉంటుందో టెర్రస్ కూడా. స్టేర్ కేస్ కూడా టెర్రస్కి వెళ్తున్నాం. 30-45 అండి వెస్ట్ ఫేస్. బిల్డర్ కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 1,50,00,000 అండి, నెగోషియబుల్ ఉంటుంది. స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం టెర్రస్ మీకు వచ్చేసామండి. టెర్రస్ ఉన్నటువంటి లుక్ అది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ ప్రొవిజనల్. ఇక్కడ మన దండాలను బట్టలు ఆరేసుకునే విధంగా కూడా మనకు ఇచ్చిండు 2. చుట్టూ ఉన్న లొకేషన్ ఈ విధంగా ఉంటుందండి, మంచి ప్రైమ్ లొకేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూలింగ్ అవుతున్న వారికి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.